ఇండియా కూటమి భేటీ ముగిసింది. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరుని ప్రతిపాదించారు మమతా బెనర్జీ. అయితే ఎన్నికల తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుందామన్నాయి మిత్రపక్షాలు. 3 గంటల పాటు ఈ మీటింగ్ కొనసాగింది. ఈవీఎంలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును బెంగాల్ సీఎం మమతా ప్రతిపాదించారు. మమతా ప్రతిపాదనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సమర్థించారు. ఈవీఎంలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అయితే మొదటి ఎన్నికల్లో గెలుద్దామని తర్వాత ప్రధాని అభ్యర్థిపై చర్చిస్తా ఉన్నారు ఖర్గే. 4వసారి ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడంపై కూడా ఇందులో మాట్లాడారు. ప్రస్తుతం ఖర్గే మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. तो ये जो उनकी मंशा है कि डेमोक्रेसी को खत्म करना, अगर नहीं गए तो क्या होने वाला कौन पूछने वाला है। और यहां तक कि 151 लोगों को सस्पेंड करके बाहर जो निकाले, ये पहला इंसिडेंट है कि देश में इतने लोगों को आज तक किसी ने सस्पेंड नहीं किया था। ये सरकार ఆల్రైట్, సస్పెన్షన్స్ కి సంబంధించిన అంశం మీద ప్రస్తుతం ఆయన అడ్రస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశం మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? దానికి సంబంధించి అవుట్కమ్ ఏదైనా వచ్చిందా బయటికి? దానికి సంబంధించిన ప్రతిపాదన అయితే జరిగింది. ఆ ప్రతిపాదించింది కూడా ఎవరు? తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి బయటకు వచ్చిన నేతలతో మాట్లాడినప్పుడు ఎండిఎంకే అధినేత వైకో కూడా మాట్లాడారు. దెర్ ఈజ్ ఏ సజెషన్, దేర్ ఈజ్ నో అపోజిషన్ ఫర్ దట్ సజెషన్ అన్న పదాన్ని ఆయన ఉపయోగించారు. అంటే ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. మొత్తం 28 రాజకీయ లోపల ప్రస్తుతం మీటింగ్ జరుగుతా ఉంది. అయితే మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్న వారిని ఆపి ప్రశ్నించే సమయంలో చాలా మంది చెప్పిన మాట ఇదే. ఆ ప్రతిపాదన ఉంది, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు అని. ఎందుకనంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా సరే, దేశవ్యాప్తంగా చూసినా సరే లీడర్ సెంట్రిక్గానే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీని అభిమానించి కాకుండా నాయకుడిని అభిమానించి ఆ నాయకుడి కోసం స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరున్నా, ఎంపీ అభ్యర్థి ఎవరున్నా కూడా ఓట్లేస్తున్న వాతావరణం ప్రస్తుతం గత దశాబ్ద కాలంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢీ కొట్టాలి అని అనుకున్నప్పుడు ఆయన దేశవ్యాప్తంగా ఓబీసీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతగా, సమాజంలో సగభాగం ఉన్న ఓబీసీల లో ఆయన బలమైన పట్టుని కలిగిన నేతగా మారిపోయారు. మోదీని చూసే బీజేపీ కోట్లు పడుతున్నాయన్న భావన కూడా కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని అభ్యర్థికి ధీటైన ప్రధాని అభ్యర్థిని విపక్ష కూటమి కూడా నిలబెట్టగలిగితేనే జనంలోకి వెళ్ళడానికి, ప్రచారం చేయడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో మమతా బెనర్జీ ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. దట్టు మల్లికార్జున ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. సో దట్ ఓబీసీల కంటే దళిత నేతకు తాము అవకాశం ఇస్తున్నామని చెప్పడం ద్వారా ఇతర నిమ్న వర్గాల ఓట్లన్నింటినీ కూడా కైవసం చేసుకోవచ్చు, అట్రాక్ట్ చేయవచ్చు అన్న వ్యూహం ఇందులో దాగునుంటే ఉండవచ్చు గాక. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే దీనికి సంబంధించి అంటే వారి నుంచే అంగీకారం దొరుకుతుందా లేదా అన్నది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు రాహుల్ గాంధీని తమ తదుపరి ప్రధానిగా చూడాలని కోరుకుంటున్న తరుణంలో రాహుల్ని కాదని మల్లికార్జున ఖర్గేను ఆ పార్టీయే యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. మహాత్మా, మరిన్ని అప్డేట్స్ కోసం